అత్యున్నతుడే దీనుడిగా మారినాడు మన కోసం, పాపము నుండి నన్ను రక్షింపను చేరినాడు ఈ లోకం. నశించిపోయే మానవాళి రక్షించుటకు వచ్చాడయ్యా. చీకటి నిండిన నా జీవితంలో వెలుగై ఉదయించినాడయ్యా. చరిత్రనే రెండు భాగాలుగా చీల్చింది తన జననమే గుండెల్లో ఆనందం నిండనే. చరిత్రనే రెండు భాగాలుగా చీల్చింది తన జననమే గుండెల్లో ఆనందం నిండనే. తన రాజ్యమును విడిచి వచ్చేనే, పరమాత్ముడు పశుల పాకలో పుట్టేనే. అంబరమే వెలుగులతో నిండిపోయేనే, దూతలంతా ఈ వార్త చాటి చెప్పేనే. నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడని, పాపమును హరింప వచ్చాడని, మన కొరకు ప్రాణం అర్పిస్తాడని, మరణం గెలిచి తిరిగి లేస్తాడని. నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడని, పాపమును హరింప వచ్చాడని, మన కొరకు ప్రాణం అర్పిస్తాడని, మరణం గెలిచి తిరిగి లేస్తాడని. చరిత్రనే రెండు భాగాలుగా చీల్చింది తన జననమే గుండెల్లో ఆనందం నిండనే. చరిత్రనే రెండు భాగాలుగా చీల్చింది తన జననమే గుండెల్లో ఆనందం నిండనే. పాపలని తన రక్తముతో కడగబడు నీ పుట్టుకతో సంబరమైన హృదయముతో సగర్వంగా చాటి చెప్పు. లోకమంతా నువ్వు చాటి చెప్పు, చీకటంతా నువ్వు చీల్చి చెప్పు. బిగ్గరగా నువ్వు గొంతు చించి వెలుగు ఎక్కడుందో అరచి చెప్పు. యేసులోనే కదా ఉంది జయము, ఆయనే కదా మనకు జీవము. లోక పాపాలని కడుగుటకు యేసు పుట్టినాడు అందరి కోసం. సంబరాలతో సందడి సందడి నేల నింగి సరికాని పందిరి గడపడతో ఈ లోక సమస్తము గెంతులేస్తూ నువ్వు చిందులేస్తూ. బాధలన్నీ ఇక తొలిగి నేడు క్రీస్తు నామములో కడుగబడును. లోక రక్షకుడు గొప్ప దేవుడు, నిన్ను నన్ను రక్షించే చూడు. Jesus is the way to the life. He's the heal for all your pain. He's the save for all your pain. Things are not sunny, but on the way to make you on high before the day. This is the love, God and the Son, everlasting one forever and more. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా దేవా, కృప కలిగిన నా తండ్రి, జీవం కలిగిన నా యేసయ్యా, నీకు వందనాలు. మీరు సహాయం చేయండి, నా నోటికి నోరేయండి, వినిచ్చిన బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నాయన బోధించే కృపను అనుగ్రహించి వారి మనోనేత్రములు తెరవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మీ కుటుంబాలలో గొప్ప కార్యములు జరిగించును గాక, ఆమేన్. ప్రతి ఒక్కరిని ఈ నూతన సంవత్సరంలో దీవించును గాక, ఆమేన్. ప్రసంగి 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చూసినట్లయితే చూడండి, సూర్యుని కింద నూతనమైనది ఏదైనా ఉన్నదా అనంటే ఏదీ లేదు అని చెప్తున్నాడు. మునుపు ఉండినదే ఇక ఉండబోదు, మునుపు జరిగినదే ఇక జరగబోదు. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని యోధుని గురించిన ఎక్కువ చెప్పెను, అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే అని చెప్పి చెబుతూ ఉన్నాడు. సూర్యుని క్రింద ఏదైనా నూతనమైనది ఉన్నదా అని చూస్తే, నూతన పరచబడడానికి ఏదైనా ఉన్నదా అనంటే ఒక వ్యక్తిని మనము ఈ నూతన సంవత్సరములో అని నూతనముగా మార్చడానికి మనమేమి చేయలేమండి. మరి ఎవరు చేస్తారు అనంటే దేవుడు
దేవుడు మాత్రమే నూతనమైన కార్యాలు ఒక వ్యక్తిని మార్చాలంటే దేవుడు మాత్రమే మార్చగలడు. ఒక వ్యక్తి హృదయాన్ని మార్చాలి అని అంటే మునుపున్న పరిస్థితుల్లో ప్రకారంగానే జీవిస్తాడు. ఎలాగూ అంటే 2024లో ఎలాగైతే జీవించాడో, ఎలాగైతే బ్రతికాడో అలాగనే బ్రతుకుతూ ఉంటాడు. కానీ వాని మనస్సును మార్చాలి అని అంటే వాని జీవితంలో దేవుడు మాత్రమే కార్యము చేయాలి అని చెబుతూ ఉన్నానండి. చూడండి, ఇంకొక మాట మనం చూస్తూ ఉన్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలోనికి మనము వెళ్ళినట్లయితే అక్కడ అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని చెప్పి చెబుతూ ఉన్నాడండి. ఏం చెప్తున్నాడు? ఆ కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను అని అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ 2025లో అడుగు పెట్టిన నీవు పాతవి గతించిపోవాలి. 2024లో ఏ జీవితం అయితే జీవించావో, ఏ రీతిలో నీవు నడిచావో వాటిని మర్చిపోవాలి. వాటిని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. నూతన సంవత్సరంలో ఈ 2025లో అడుగు పెట్టిన నీవు ఏంటంట? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. ఎప్పుడైతే నీవు క్రీస్తులో ఉంటావో నీవు నూతన సృష్టిగా మార్చబడతావు. పాతవి గతించిపోవాలి, వెనక్కి మళ్ళీ తిరిగి చూడకూడదు. ఆ యొక్క క్రీస్తు వైపుకు చూస్తూ ముందుకు సాగాలి అని చెప్పి చెబుతూ ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట అంటున్నాడు. హబక్కూకు అధ్యాయంలో ఏం చెప్తున్నాడయ్యా అనంటే, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన మూలతో పాడదగినది. ఎలాంటిదంటే, నూతన సంవత్సరములో హబక్కూకు ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనములు అంటాడు, యెహోవా నిన్ను గురించి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఎలాంటి మాటలు అని అంటే, ఈ 2025లో వింటున్న నీవు ఏం చేయాలంట? యెహోవాను గురించి వార్త విన్నప్పుడు నేను భయపడుచు ఉన్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉన్నాయ్యా, నీ కార్యాలు ఏం చేయమంటున్నాడు? నూతన పరచు. ఆయన కార్యాలు నూతన పరచడానికి, నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాలు చేయడానికి, నీ జీవితంలో ఒక నూతనమైన అద్భుతాలు చేయడానికి, ఈ యొక్క సంవత్సరములో నూతనమైన కార్యాలు జరిగించడానికి నీ జీవితాన్ని ఏం చేయాలంట? ప్రభువులో నూతనమైన కీర్తనలు పాడుతూ, నూతనమైన పాటలు పాడుతూ, నూతనమైన జీవితాన్ని జీవిస్తూ ఏమంటాడు? నా నాగటి మీద చేయి పెట్టువాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు అని అంటాడు. మన పాత వెనకటి జీవితాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఆయన కీర్తనలు పాడుకుంటూ ఆయనలో సమయాన్ని గడుపుతూ ఉండాలి అని అంటున్నాడు. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఎవరి కార్యం అంట? నీ జీవితంలో ఎవరు కార్యం చేస్తారయ్య అంటే, ఆ దేవాది దేవుడు మాత్రమే నీ జీవితంలో నూతనమైన కార్యము చేస్తాడు. నూతనమైన దీవెనలతో నింపుతాడు. నూతనమైన సంకల్పముతో, ఆయన యొక్క ప్రణాళికతో. అందుకనే ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన ఆ యొక్క మూలములతో పాడదగినది. హల్లెలూయా. అందుకని అక్కడ అంటున్నాడు అన్నట, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. ఈ సంవత్సరములో 2025లో జరుగుతూ ఉండగా నాకు తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము చేసుకొనుము అని అంటున్నాడు. అయ్యా, నన్ను జ్ఞాపకము అయ్యా, ఈ సంవత్సరములో ఈ 2025లో నేను ఏ రీతిలో జీవించాలి, ఏ రీతిలో నేను బ్రతకాలి, ఏ రీతిలో నేను నడవాలి అని చెప్పి నీవేం చేయాలంట? ఆ యొక్క పాతవి గతించిపోయినాయి
కొత్త వాయినే, కొత్త సృష్టి. ఎలాంటి సృష్టి అంటే కొరింథీయులో చెప్పబడినట్లుగా పాత సంవత్సరం గడిచిపోయిందండి. ఆ సంవత్సరములో నీవు మందిరానికి లేటుగా వెళ్ళి ఉండవచ్చు, లేకపోతే ఆ సంవత్సరములో దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉండవచ్చు, లేకపోతే దేవుని యొక్క మందిరానికి వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ ఈ నూతన సంవత్సరములో ఆయన నీ జీవితములో కార్యం చేయడానికి, నీ జీవితములో అద్భుతము చేయడానికి ఆయన నూతనమైన కార్యాలు, నూతనమైన వాగ్దానాలు, నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు అనంటే ఆ ప్రభు వైపుకు నీవు చూసినప్పుడు, ఆ ప్రభు వైపుకు నీవు సాగినప్పుడు. హల్లెలూయా. అందుకనే అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి, కీర్తనలు 33:3 అంటాడు, ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహముతో ఇంపుగా వాయించుడి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంట? ఆయనను గురించి కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించండి. ఈ నూతన సంవత్సరములో ప్రభువు కొరకు నీవేం చేయాలంట? నూతనమైన కీర్తనలతో, నూతనమైన దీవెనలతో, నూతనమైన ఉత్సాహముతో. ఎలాగూ అనంటే ఆ యొక్క 2024లో ఏ రీతిలో జీవించానో తెలియదు, కానీ ఈ 2025లో దేవుని కొరకు ఉత్సాహమైన పాటలు పాడుతాను, ఉత్సాహంగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాను. ఇంపైన ధ్వని. హల్లెలూయా. ఆయనను గురించి నూతన కీర్తన పాడండి, ఉత్సాహ ధ్వని ఇంపుగా వాయించండి. వింపుగా నీవు చేసే ప్రతిదీ ఒక వింపైన రీతిలో ఉండాలండి. హల్లెలూయా. నీవు పాటలు పాడే వ్యక్తిగా ఉంటావా? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావా? ఈ నూతన సంవత్సరములో అనేకుల కొరకు కన్నీరు కార్చే వ్యక్తిగా ఉంటావా? ఏ రీతిలో ఉంటావో దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. ఎలాంటి వాక్యము అనంటే ఈ నూతన సంవత్సరములో ప్రభువుని పట్ల ఒక గొప్ప కార్యము జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను గురించి కీర్తన పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి, యోహాను సువార్త 3:3 అంటాడు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఏం చేస్తున్నాడంట? అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4వ అంటున్నాడు, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2 మార్లు తల్లి గర్భములో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను. హల్లెలూయా. ఈ నికోదేము అనేటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం పోతాడు అని దేవుని ఒక మాటలు చెప్తుంటే, అందుకు యేసు వారితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే అంటే క్రొత్తగా జన్మించడము అనేది ఎలాగయ్యా? ఈ నికోదేము అంటున్నాడు. ఎలాగంటున్నాడంటే, అయ్యా క్రొత్తగా ఎలా జన్మించాలి? మళ్ళీ నేను తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ రావాలనా, లేకపోతే మళ్ళీ పుట్టాలనా అని చెప్తూ ఉన్నాడు. అందుకు ఆయన అంటున్నాడు 5వ యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంట? ఒకడు క్రొత్తగా జన్మించాలి అని అంటే, అయ్యా నికోదేము అంటున్నాడే, ముసలివాడను కదా, నేను మళ్ళీ ఎలాగూ తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ ఎలాగూ జన్మించగలను అంటే, యేసు అంటున్నాడు, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే. నీ యొక్క నూతన సంవత్సరములో నీ యొక్క ఆత్మీయ జీవితము ఎలాగుండాలి అంటే, నీవు ఆ యొక్క నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఎలాగు అంటే నీ మనస్సులో ఉన్న అవన్నీ తీసివేసుకొని నూతనమైన ఆత్మ చేత నింపబడాలి అని చెప్పి చెబుతూ ఉన్నాడండి. హల్లెలూయా. అందుకనే అక్కడ అంటున్నాడు అనమాట 6వ శరీర మూలముగా జన్మించినది శరీరము నకును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. ఏంటంట?
శరీర మూలముగా జన్మించినది శరీరమునకును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పునందుకు ఆశ్చర్యపడవద్దు, గాని తనకిష్టమైన చోటును విసరును అని చెప్తూ ఉన్నాడండి. ఇట్లా ఆ యొక్క ఆత్మీయ జీవితము గురించి ఆయన తెలియజేస్తున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితం ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అంటే నీ మనస్సు మార్చబడ్డప్పుడు, నీ మనస్సు పాత మనస్సు తీసివేసి నీవు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యము నీది అని అంటున్నాడు. ఈ నూతన సంవత్సరములో, ఈ 2025లో నీవు ఇంకా మార్చబడకపోతే, ఇంకా నీవు ప్రభు వైపుకి రాకపోతే, ఇంకా నీవు ప్రభులో జీవించకపోతే, ఇంకా ప్రభువులో నీవు ఉండకపోతే, అందుకనే ఆయన చెబుతున్నాడు ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలని. ఎలాగూ అనంటే నూతన సంవత్సరంలో చాలా మంది ఏం చేస్తుంటారయ్యా అనంటే, ఏం చెప్తా, నూతన సంవత్సరం ఆ యొక్క 31st నైట్కి ఏం చేస్తుంటారంట, ఈ సంవత్సరం అంతా నేను త్రాగాను, ఈ సంవత్సరం అంతా నేను తిరిగాను, ఈ సంవత్సరం అంతా నేను సినిమాలు చూశాను, ఈ సంవత్సరం అంతా విచ్చలవిడిగా ఉన్నాను, ఈ యొక్క 31st నైట్ నుంచి నేను ఇంకా ఇటు జోలికి పోను అని చెప్తారు. ఈ 31st నైట్ నుంచి ఇంక నేను పోను అని ప్రామిస్ చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ వారు ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ దాంట్లోనికే వెళ్ళిపోతున్నారు. కానీ అటువంటి పరిస్థితులలో నుంచి ఏం చేయాలంట, నీవు మార్చబడాలి. హల్లెలూయా. ఏం కావాలంట, నీవు మార్చబడాలి. అందుకనే క్రొత్తగా జన్మించాలి. ఒక్కసారి ఇది కాదు అనే ప్రభు ఎదుట నీవు నిర్ణయం తీసుకున్నప్పుడు తిరిగి మళ్ళీ ఏం చేయకూడదంట, ఆ పాత స్థితిలోనికి నీవు వెళ్ళవద్దు. కుక్క ఏం చేస్తుందయ్యానంటే వాంతి చేసుకొని మళ్ళీ దానిని తింటూ ఉంటుంది. కుక్కలాగా జీవించవద్దు. ఎలాగంట, కుక్కలాగా జీవించవద్దు. ఒక క్రైస్తవుడిగా, దేవుని యొక్క బిడ్డగా నీవు ఉన్నావు అని అంటే నీవు ఒక్కసారి ఆ త్రాగుడు నుంచి, వ్యభిచారం నుండి, ఆ యొక్క అనేక స్థితుల నుండి వదిలిపెట్టి నూతన సంవత్సరంలోనికి వచ్చావు గనక ఆ కక్కిన దానిని మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దు. దేవుని బిడ్డగా నీవు ముద్రించబడ్డావు. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే పరలోక రాజ్యము వానిది అని చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క మాటలు నీ జీవితంలో జరుగును గాక నేను తెలియజేస్తున్నా. ఈ వాక్యం వింటున్న నీవు ఎక్కడ నుంచి విన్నప్పుడే కానీ నీ పరిస్థితి 2024లో నీవు ఏ రీతిలో జీవించావో ఇంకా ఆ రీతి నీలో ఉండకుండా నీవు ప్రభువుకి అంకితము కా, ప్రభువులో జీవించు, ప్రభువులో నీవు నడువు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. ప్రభు యొక్క వాక్యము తెలియజేయబడుతూ ఉన్నది. ఏమనంటున్నాడంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో ఏం చెప్తాడయ్యా అనంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏం చూస్తారంట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని చెప్తున్నాడు. నీవు ఈ యొక్క నూతన సంవత్సరంలో శుద్ధిగా చేయబడుతున్నా. ఈ నూతన సంవత్సరంలో నీవు నీ యొక్క హృదయము శుద్ధిగా ఉంటుంది కనుక నీవు దేవుణ్ణి చూస్తావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుతూ ఉందండి. అందుకని దావీదు అంటాడు 51వ కీర్తన 10వ వచనంలో చెప్తాడు ఒక మాట, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎందుకు దావీదు మహారాజు అయినప్పటికి కానీ ఈయన ఎందుకు అని అంటున్నాడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎక్కడంట, ఈయన అంతరంగాలు వెరిగిన ప్రభువు గనుక మనము పై రూపమును మాత్రమే చూసి అబ్బా ఈ సిస్టర్ చాలా మంచిది, ఈ బ్రదర్ చాలా మంచివాడు, ఈమె చాలా భక్తి పరురాలు, ఈమె చాలా ప్రార్థన పరురాలు, ఈయన చాలా ప్రార్థన పరుడు అని చెప్పి పై రూపాన్ని చూసి మనం చెప్తాం. కానీ దేవుడు నీ యొక్క అంతరంగములో ఉన్న మనస్సును వెరిగిన దేవుడు. అందుకనే దావీదు మహారాజు అయినప్పటికి కానీ ఆయన అంటాడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము అంటున్నాడు. ఏమంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయ, నా అంతరంగములో ఉన్న స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు నాయన. నూతనమైన తలంపులతో,
నూతనమైన ఉద్దేశాలతో, నూతనమైన కోరికలతో, నూతనమైన ఆ యొక్క పరిచర్య కొరకు ఈరోజు అనేకమైన పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. మంచిదే, కాదంటలేను. కానీ దేవుని కొరకు, దేవుని యొక్క నూతనమైన కార్యాలు చేయడానికి అయ్యా నా అంతరంగములో నీకు ఏదైనా వ్యతిరేకంగా కనబడినట్లయితే దావీదు తేటగా చెప్తున్నాడు, అయ్యా నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించయ్యా, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయ అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క పరిస్థితిలో కానీ నీవేం చేయాలయ్యా అంటే ఆ యొక్క కఠినమైన ఉద్దేశాలను ఏం చేసుకోవాలంట, మార్చి వేసుకోవాలి. ఏంటంట, కఠినమైన మనసులు చాలా మందికి ఎలాగుంటాయి అంటే కఠినమైన ఉద్దేశాలు, కఠినమైన మనస్సు. చూడండి, యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనములో ఏమంటున్నాడు అనంటే, నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఏం చేస్తాడంట, ఆ యొక్క నూతన హృదయాన్ని ఏం చెప్తున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి వేసి మాంసపు గుండె మీకు ఇస్తానంటున్నాడు. చాలా మందికి కఠినమైన మనసు ఉంటుందండి, కఠినమైన రాయి అని అంటాడు. అంటే రాయి అంటే కరగదు రాయి. మాంసము అనగా, మాంసపు ముద్ద అనగా ఏంటిది అంటే మాంసము కరిగిపోయిద్ది. నీవు ఒక మాంసపు ముద్దగా ఈ నూతన సంవత్సరములో ఆ రాతి హృదయాలను తీసివేసుకోవాలి. ఎలాంటి హృదయాలంటే, సంవత్సరములో మన ఇంటి పక్కకే ప్రార్థన జరుగుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, వాళ్ళ కాడికి మేము పోం కదా అని చెప్పి ఆ రాతి హృదయముతోనే ఆలోచన చేస్తాం. కానీ దేవుణ్ణి సేవిస్తున్న నీవు, ప్రభు పైన ఆధారపడుతున్న నీవు ఏం చేయాలంట, ఆ రాతి హృదయాన్ని తీసివేసుకోవాలి, ఆ రాతి మనస్సును తీసివేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అందుకనే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతురు అని చెప్పి యెషయా 40వ అధ్యాయము 31వ వచనములో చూస్తాము. ఏమంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి వెళుతారు. ఎప్పుడు అనంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. చాలాసార్లు మన కుటుంబంలో ఆ యొక్క పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు, తప్పేం కాదు, మంచిదే. భర్త కొరకు భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, తప్పేం కాదు, మంచిదే. కానీ అదే టైంలో ప్రభు కొరకు కానీ నీవు ఎదురు చూడాలి. నీ పిల్లల కొరకు, నీ యొక్క భార్య కొరకు, నీ బిడ్డల కొరకు నీవు ఎదురు చూడడం తప్పు కాదు అని నేను చెప్తున్నాను. కానీ అదే టైంలో ఏం చేయాలంట, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారయ్య అంటే నూతనమైన బలమును పొందుతారు, నూతనమైన శక్తిని పొందుతారు. నూతనమైన బలము నీలోనికి వచ్చి అనేక కార్యాలు జరిగించడానికి దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడండి. హల్లెలూయా. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూసే బిడ్డగా, యెహోవా కొరకు ఎదురు చూసే ఒక కాపరిగా, యెహోవా కొరకు ఎదురు చూసే ఒక నాయకుడిగా, యెహోవా కొరకు ఎదురు చూసే ఒక యవనస్తుడిగా నీవు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి. ఎవరి కోసమంట, ఈ 2025లో నీవు ఏం చేయాలంట, యెహోవా కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. అయ్యా నేనున్నానయ్యా. ఎందుకు అనంటే నీ పరిచర్య ముందుకు తీసుకువెళ్ళడానికి, నీ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నా హృదయాన్ని మార్చావు, నా యొక్క తలంపులను మార్చావు, మా ఉద్దేశాలను మార్చావు, నా యొక్క అన్నిటినీ మార్చావు, నన్ను నూతనపరిచావు, నన్ను నూతనముగా నన్ను శుద్ధి చేశావు, నా అంతరంగమును వెరిగిన దేవా నీకు స్తోత్రములయ్యా అని
తెలియజేయాలండి. అందుకని అక్కడ అంటాడు యెషయా 41 అధ్యాయము 1వ వచనములు అంటాడు, దీపములారా నా యొద్ద మౌనముగా నుండుడి, జనములారా నూతనమైన బలము పొందుడి. హల్లెలూయా. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? జనములారా నూతన బలము పొందండి. తన బిడ్డలతో చెప్తున్న మాటలు. నూతనమైన బలము, నూతనమైన శక్తి, నూతనమైన దీవెనలు పొందాలి అని అంటున్నాడు. చూడండి, అలాగనే నూతనమైన ఫలాలు గాని ఫలించాలి. చాలాసార్లు మనము నూతనముగా జీవించాలి, నూతనముగా బ్రతకాలి, నూతనముగా ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలలో అంటాడు, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రొవ్వి వెరువు వేయుమటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేసి అతనితో చెప్పెను. ఏమనంటున్నాడు ఇక్కడ? తెలియజేయబడుతున్న మాటలు ఏంటిది అయ్యా అనంటే, చూడండి 6వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోట అంజూరపు చెట్లల్లో నాటబడిన ఉండెను. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తాం. 7వ వచనం, గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెదకుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికించి వేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఏం చేస్తాడంట? ద్రాక్ష తోట మాలితో ఏం చెప్పాడయ్యానంటే, ఈ యొక్క అంజూరపు చెట్టును నేను 3 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాను, దీనికి ఫలాలే లేవు, దీనిని ఏం చేయమంటున్నాడంట? నరికించి వేసే, ఆ యొక్క భూమి ఆ యొక్క ప్రయోజనకరంగా లేదు ఈ చెట్టు వల్ల అని చెప్పి చెబుతూ ఉంటే ఆ మాలి చెప్తున్నాడు ఏమని అంటే, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి వెరువు వేయమటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. యజమానుడితో చెప్తున్నాడు మాలి. ఏం చెప్తున్నాడంట? ఆ యొక్క అంజూరపు చెట్టును ఆయన చూస్తూ ఉన్నాడు. ఎలాగ చూస్తున్నాడంటే, ఏదైనా పండ్లు దొరుకుతాయేమో అని చూస్తే దానిలో ఫలాలు లేవు. 3 సంవత్సరాల నుంచి ఆయన చూస్తుంటే దానిలో ఫలాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే, దాని చుట్టూ ఆయన అంటున్నాడు మాలి, అయ్యా ఈ యొక్క దాని చుట్టూ త్రొవ్వి వెరువు వేస్తానంటాడు. ఏ వెరువు అనంటే, ఈ వాక్యం అనే వెరువుని నేను వేస్తాను. ఒకవేళ ఈ సంవత్సరం కానీ చూద్దాము, ఒకవేళ ఫలించకపోతే అప్పుడు దానిని నరికిస్తానయ్యా, ఈ సంవత్సరం కానీ అవకాశము ఇవ్వయ్యా అని ఆ మాలి ఏం చేస్తున్నాడంట? యజమాని అడుగుతున్నాడు. ఒక కాపరి కానీ ఏం చేస్తున్నాడంట? నీ జీవితాన్ని బట్టి ఒక కాపరి అడుగుతూ ఉన్నాడు. ఎవరిని? ప్రభువుని అడుగుతున్నాడు. అయ్యా ఈ సంవత్సరమైనా ఫలిస్తాడు, ఈ సంవత్సరమైనా మార్చబడతాడు, ఈ సంవత్సరమైనా కాయలు ఇస్తాడు, ఫలాలను ఇస్తాడు, ఈ సంవత్సరానికి అవకాశం ఇయ్యని చెప్పి ఆ మాలి అంటే ఆ కాపరి ఏం చేస్తున్నాడంట? నీ కొరకు గోజారుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో ఫలించే ఒక కొమ్మగా, ఫలించే ఒక చెట్టుగా ఈ యొక్క 2025లో నీవు దేవునిలో ఫలించాలి. హల్లెలూయా. నీవు దేవునిలో ఫలించకపోతే ఏం చేస్తాడంట? నరికి వేసి ఎక్కడ వేస్తానంటున్నాడు? అగ్నిలో వేసేస్తాడు. ఎక్కడ? అగ్నిలో వేసేస్తాడు. నువ్వు ఫలించకపోతే అగ్నిలో వేసేస్తాడు. అందుకనే అక్కడ అంటున్నాడు అనమాట, అయ్యా ఈ సంవత్సరానికి సమయం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకో. ఒకవేళ ఈ 2024లో చక్క పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ 2025లో నీవు చక్క పెట్టుకొని మార్చబడి ఫలించు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడండి. నూతన సంవత్సరపు దీవెనలు, ఆశీర్వాదాలు మీ పట్ల ఉండాలి అని అంటే నీ మనస్సును మార్చుకొని
ఫలించే కొమ్మగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ పైకి వస్తాయి. అక్కడ ఆ మాలి ఎలాగైతే గోజారుతున్నాడో నీ కొరకు నీ కాపర్లు గోజారుతూ ఉన్నారు. నీ మనసును మార్చుకో. ఎందుకంటే ఒకవేళ ఫలించే చెట్టుగా నువ్వు ఉండకపోతే నరికి అగ్నిలో వేసేస్తే అగ్ని ఆరదు, పురుగు సావదు అని చెప్తున్నాడు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరపు దీవెనలు ఆశీర్వాదాలు మీ అందరికీ వచ్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీరే సహాయం చేయమని 2025లో బహుగా మీరు దీవించమని నీ వాక్యము చేత పట్టబడుతున్న బిడ్డలను నాయన మార్చి నీ మందిరానికి తీసుకువస్తున్న దేవానికి వందనాలు. మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.